దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 12వసారి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఎర్రకోట పరిసరాల్లో 11,000 మంది భద్రతా సిబ్బంది, 3,000 మంది ట్రాఫిక్ పోలీసులతో భద్రతను పటిష్టం చేశారు. ఢిల్లీలో కెమెరా నిఘా వ్యవస్థను బలోపేతం చేశారు. 2 MI-17 హెలికాప్టర్లు పూల వర్షం కురిపించి వేడుకలకు వన్నె తెచ్చాయి. स्वाधीनता दिवस समारोह को अनोखा कलेवर प्रदान कर रहे हैं। भारतीय वायुसेना के 2 MI-17 हेलीकॉप्टर्स एक राष्ट्रीय ध्वज लिए हुए आपके स्क्रीन पर फूलों की वर्षा करता हुआ और दूसरा అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ స్వాతంత్ర్యం ఎన్నో త్యాగాల ఫలితమని, ఇది 140 కోట్ల మంది భారతీయుల సంకల్ప పండుగ అని పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలని, సమైక్య భావనతో దేశం ఉప్పొంగాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం మానవాళికి ముప్పని, పహల్గాంలో జరిగిన దాడికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్తో శత్రువులను ఊహించని రీతిలో దెబ్బకొట్టామని తెలిపారు. శత్రు మూకలను మట్టుబెట్టే లక్ష్యం, సమయం ఎంచుకునే స్వేచ్ఛ సైన్యానికి ఇచ్చామన్నారు. అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడదని, సింధు జలాల ఒప్పందంపై చర్చలు ఉండబోవని ప్రధాని స్పష్టం చేశారు. ఈ నీటిని భారత రైతుల కోసం, నీటి కొరత ఉన్న ప్రాంతాలకు మళ్లిస్తామని, ఈ హక్కు భారత్దేనని ప్రకటించారు. ఒప్పందం పునరుద్ధరణ ఎప్పటికీ జరగదని గట్టిగా చెప్పారు. ऑपरेशन सिंदूर के वीर जाबाजों को सैल्यूट करने का अवसर मिला है। हमारे वीर जाबाज सैनिकों ने दुश्मनों को उनकी कल्पना से परे सजा दी है। और इस अपील को पहलगाम में सीमा पार से आतंकियों ने आकर के जिस प्रकार का कत्ले आम किया, धर्म पूछ पूछ करके लोगों को मारा गया, पत्नी के सामने पति को गोलियां दी, बच्चों के सामने अपने पिता को मौत के घाट उतार दिया गया। पूरा हिंदुस्तान आक्रोश से भरा हुआ था। पूरा विश्व भी इस प्रकार से संहार से चौंक गया था और हमारी सेना ने वो करके दिखाया जो कई दशकों तक कभी हुआ नहीं था। గత 10 ఏళ్లలో భారత్ ఎన్నో సంస్కరణలతో ముందుకు సాగిందని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పుడు వికసిత్ భారత్ లక్ష్యంతో మరింత ఉత్సాహంగా అడుగులు వేయాల్సిన సమయమన్నారు. పౌరులకు అనుకూలమైన పాలన కోసం చట్టాలు, నిబంధనలను సరళీకరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. ఇప్పటి వరకు 40,000 అనవసరమైన నిబంధనలను తొలగించి 1,500 పాత చట్టాలను రద్దు చేసినట్లు తెలిపారు. ఇటీవలి పార్లమెంటు సమావేశంలో 280 కంటే ఎక్కువ నిబంధనలను తొలగించినట్లు వెల్లడించారు. దేశ యువత కోసం 1,00,000 కోట్ల రూపాయలతో వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రకటించారు. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు నెలకు 15,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. ఒకప్పుడు తిండి గింజల కోసం ఇబ్బంది పడిన భారత్ నేడు ప్రపంచానికి ఎగుమతి చేస్తూ స్వయం సమృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా మిషన్ మోడ్ లో పనిచేస్తోందని, త్వరలో మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్లు మార్కెట్లోకి వస్తాయని తెలిపారు ప్రధాని. జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలను దీపావళిలోపు అమలు చేస్తామని ప్రధాని ప్రకటించారు. సామాన్యులపై భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్ సమున్నత శక్తిగా ఎదుగుతోందని, ప్రపంచం ఇప్పుడు భారత్ ను విస్మరించలేదన్నారు. స్వయం సమృద్ధి అంటే డాలర్లు, పౌండ్లు కాదు, సమున్నతంగా నిలబడటమేనని వివరించారు ప్రధాని. इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला। इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया, पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया। समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें। हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ దేశ సమైక్యత, భద్రత, స్వయం సమృద్ధిపై శక్తివంతమైన సందేశమిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు నీటి హక్కులు, సాంకేతిక రంగంలో ఆవిష్కరణలతో వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం సాగుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.